తెలంగాణ అసెంబ్లీలో మరోసారి డైలాగ్ వార్ నడిచింది. సివిల్ సప్లై అంశంపై కేటీఆర్ మంత్రి ఉత్తమ్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో 1100 కోట్ల స్కామ్ జరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో, నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో, మేము ఏమడిగాం అధ్యక్ష? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు, డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్. నేను మంత్రి గారిని అనట్లేదు. ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. 1100 కోట్ల కుంభకోణం ఇది. తప్పకుండా హౌస్ కమిటీ వేయాలి. ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది. మేము ప్రభుత్వాన్ని అడుగుయాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం. ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, 1100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ కానీ ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కానీ సంతృప్తికరంగా లేదు. కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మాట్లాడేది పచ్చి అబద్ధాలు. ఏదో సన్న బియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు. సన్న బియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా, క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి? ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనుగోలు చేయలేదు. అదేవిధంగా మీరు అవలంబించిన తప్పుడు విధానాలతో మీరు రబీలో ప్రొక్యూర్ చేసిన ప్యాడీ ఇప్పుడు మిల్లర్ల దగ్గర లేదు స్టాకు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్ రికార్డ్ అధ్యక్ష, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఎక్కడెక్కడైతే ఈ టెండర్ జరిగిందో అంతటా కూడా 1500, 1200 ఆ విధంగా రేట్ రావడం జరిగింది. తెలంగాణలో దొడ్డు ధాన్యానికి 2007, సన్న వడ్లకి 2400. అదే ధాన్యానికి వీళ్ళు ఉన్నప్పుడు ప్రైస్ 1700 వచ్చింది. అంటే 1100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. వాళ్ళకి వేరే ఏ మతలబు ఉందో, ఎవరితో ఏ సంబంధాలు మాకు తెలియదు. ప్రభుత్వం ఆక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ముందుకు పోయింది. వాళ్ళ ప్రొటెస్ట్ అన్జస్టిఫైడ్ ఖండిస్తున్నాను.